తనను పీఎస్సీఎస్ చైర్మన్ తామే చేశామని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ లో చేరకముందే నేను అదే పార్టీలో పీఎస్సీఎస్ చైర్మన్ అయ్యానని షోంపేట మండల పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలుపై పీఎస్సీఎస్ కార్యాలయంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, డైరెక్టర్లు అంజిరెడ్డి, బలవంతరెడ్డి, పీఎస్సీఎస్ సీఈఓ మధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. సన్నరకం అమ్మిన రైతుల ఖాతాల్లో 500 రూపాయలు బోనస్ నమోదయ్యాయని అన్నారు. అధికారం కోల్పోయిన వాళ్లకు ఎప్పుడూ విమర్శించడము అలవాటు అయిపోయింది. మరి సన్న రకాలు బోనస్ అని చెప్పి మా సీఎం గారు చెప్పారు. మరి బోనస్ ఈరోజు దాదాపు మండల్లో తిమ్మాపూర్ గ్రామంలో ఒక 10 మంది రైతులకు బోనస్ వచ్చింది. ముందు కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది. తదుపరి మా సొసైటీ నుంచి కూడా పోయినాయి. అవి కూడా సొసైటీ నుంచి కూడా ఈరోజు రేపు సొసైటీ నుంచి బోనస్ వస్తుంది తప్పకుండా. మరి సీఎం గారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఇక్కడ లోకల్గా మరి ఒడ్లు పోతలేవు, కొంటలేరు అది అని రాధాంతం చేస్తున్నారు. తప్పకుండా ఒడ్లు కొనడానికి అడుగున్నాం. పోయినసారి కూడా తీసుకున్నాం. అంతకుముందు కొంచెం రైస్ మిల్లర్లు గవర్నమెంట్ ఇబ్బంది చేయడం వల్ల మరి వాళ్ళ దగ్గర గ్యారెంటీ తీసుకోవడం వల్ల కొంచెము ఒక 10 రోజులు లేట్ అయింది. దానివల్ల రాధన చేసి ఒడ్లు కొంటలేదు అని చెప్పి ఒడ్లు కొంటున్నాం. పోయినసారి కూడా సన్నాలు ఎప్పుడే కానీ ఇళ్ళకు పట్టించుకోవడానికి తినడానికి ఉంచుకుంటారు. సన్నాలు కొంచెం వర్షకాలం తక్కువనే వస్తాయి. మరి రెండో క్రాప్కు కూడా సన్నాలు పెట్టాలి రైతులు. మరి 500 బోనస్ వస్తుంది కాబట్టి సన్నాలు పెట్టి మరి మన రేవంత్ అన్న గారు 500 బోనస్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా రైతులు బాగుపడాలి. మరి కొందరు నాయకులు మేము చేసిన చైర్మన్ అది అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాకుండా, నేను ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుండా చైర్మన్, అప్పటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఫామ్ కాలేదు. ఫామ్ కాకుండా నేను చైర్మన్ అయినా. మరి ఇది 10వ సంవత్సరం నడుస్తున్నది, 2వసారి చైర్మన్ అయినా. మరి ఏదో నిందలు మోపి అది మాట్లాడడం కాదు. మీరు పెద్ద నాయకులు కాబట్టి తెలుసుకొని మాట్లాడడం మంచిది. మరి అనవసరంగా రాధాంతం చేయడము, బురజల్లడం మంచి పద్ధతి కాదు. రైతులకు ఎల్లవేళ అండగా ఉంటాం. మరి ప్రతి గింజ అయిపోయేదాకా ప్రతి విలేజ్ తిరుగుకుంటూ మొత్తం పెద్ద సన్నాలు కానీ దొడ్డు రకం కానీ మొత్తం కొనుగోలు చేసేదాకా మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి గారికి కూడా మరి మంత్రి గారికి కూడా ఎప్పటికప్పుడు దీని మీద మరి ఆర్డీఓలను, కలెక్టర్లను, మరి ఎంఆర్ఓలను, కాంట్రాక్ట్ పట్టి కానీ రైస్ మిల్ల పట్టి కానీ మరి నిద్ర లేకుండా తిరుగుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి మొత్తము పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్ల పంటుండి లారీ లాపి మరి ఎంతో కష్టపడ్డాము. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరి అందరం కలిసి కూడా కష్టపడి ఎండనక వాననక మరి స్థాయిలో ఎంఆర్ఓలు, ఆర్టీఏలు లేబడి లారీ లాపిన రోజులున్నాయి. అవి మర్చిపోయి మరి నిందపోవడం మంచిది కాదు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి లారీలు వస్తున్నాయి. రైతులు అవసరం అనుకుంటే రైతులు ట్రాక్టర్ పెట్టుకుంటున్నారు. దాని మీద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతలేదు. రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులను తప్పుదో పట్టడం మంచిది కాదు. రైతులకు సాయం చేయండి కానీ అనవసరంగా రాకుండా రైతులను తప్పుదో పట్టేయద్దని కోరుకుంటున్నారు.